అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు నాయుడు గారు విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత ప్రధానమైన అంశం కమ్మ కులాన్ని పూర్తిగా అణచివేతకు గురి చేయటం. ఒక రెడ్డిగా చెప్తున్నా, చాలా తప్పు జరిగింది. టార్గెట్ చేశారా? 100% టార్గెట్ చేశారు. ఓకే. ఆ టార్గెట్ చేయడంతో పాటు రెండోసారి మంత్రివర్గంలో ఒక్క కమ్మ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇచ్చే అర్హత లేదా? మరి ఇవ్వలేదు. ఫలితం కుల పునరేకీకరణ. దాంతోపాటు కాపులకు ప్రాతినిధ్యం వహించే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తోడు చేసుకోవడం, దేశంలో అండగా ఉన్న బీజేపీని తోడు చేసుకోవడంతో అపూర్వమైన విజయం. తెలుగుదేశం పార్టీ లెడ్ అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరు ఊహించిన మెజారిటీతో వచ్చింది. దీంట్లో కులం రగిలిపోవడం అనేది ప్రధానమైన అంశం. ఇందాక మీరు అన్నారు కాపుల సమావేశాలు జరిగినా, ఇప్పుడు రెడ్ల సమావేశాలు జరిగినా, రెడ్లందరూ కూడా చెప్పుకోవడం కోసం కాదు, విధానపరంగా కాపులే. ప్రతి రెడ్డి కాపే. కాపుల్లో అనేక కులాల్లో ఉన్నట్టే రెడ్లు కూడా కాపులుగానే ఉన్నారు, వేరువేరు కాదు. రెడ్డి అనేది కాపు కులంలో ఉన్న వాళ్ళలో కొంతమందికి ఒక టైటిల్, అలాగే కాపు కులంలో ఉన్న వాళ్ళలో కొంతమందికి నాయుడు అనేది ఒక టైటిల్. అదే కమ్మ కులంలో ఉన్న వాళ్ళకి నాయుడు అని కానీ చౌదరి అని కానీ ఉండేది ఒక టైటిల్. చౌదరులది వేరే కులం అని ఎవరైనా అంటే ఊరుకుంటారా? కమ్మ కులం. అలాగే రెడ్లది వేరే కులం అంటే మేము ఒప్పుకోం, మేము కూడా కాపులమే. కానీ రెడ్డి టైటిల్నే ఒక కులంగా మార్చేసి మమ్మల్ని తోసేయాలని చూసి రాజకీయ స్వార్థం కోసం మమ్మల్ని వెలివేస్తూ రెడ్లను వేరు చేసి చూస్తున్నారు. రెడ్లు కాపులు ఎప్పుడూ ఒకటే, కాపు కులం మాది. దాంట్లో టైటిల్స్ మాత్రమే. నేను చెప్పేది వాస్తవికత అవునో కాదో తెలుసుకోవాలంటే వివిధ రాజకీయ పార్టీలు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, రవిచంద్రారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఏ రెడ్డి అయినా కానీ కాపు అని రాశాడా లేదా అప్లికేషన్లో? మొట్టమొదట ప్రాథమిక ఎడ్యుకేషన్లో 6వ క్లాస్ నుంచి అప్లికేషన్లు తీసి చూడండి, ఖచ్చితంగా తీసి చూడండి. కానీ కులం గురించి ఇంతగా గొంతు దించుకోవాల్సిన అవసరం అసలు లేదు. కులం కన్నా మానవత్వం ముఖ్యం, మనిషితనం ముఖ్యం. సమాజంలో ఎవరికి దక్కాల్సిన ఫలాలు వాళ్ళకి దక్కాలి. ముఖ్యంగా అణగారిన వర్గాలకి వాళ్ళ భాగం వాళ్ళకి దక్కాలి. ఏ కులమైనా ఆ న్యాయం చేయాల్సిందే. రిజర్వేషన్లు ఉన్నాయి, ప్లస్ వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత మిగతా సమాజం మీద ఉంది. కానీ ఓసీ అనగానే ఒక 6 కులాలుగా ఉన్న కమ్మ, కాపు, రెడ్డి, మళ్ళీ రెడ్డి అనేది కాపు నుంచి దూరం చేసి చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు. కమ్మ కాపునే ఉంది, రెడ్లు సపరేట్ కాదు. అదేవిధంగా క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ ఈ క్యాస్ట్లన్నింటిని ఓసీ అని తోసే అంటే ఎవరికి వాళ్ళు కుల సమావేశాలు పెట్టుకోవాల్సిన అగత్యం ఉంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైనా జనం ప్రాతిపదికన మాత్రమే కొందరిని పరిగణలోకి తీసుకొని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని పూర్తిగా నాశనం అయిపోయింది వ్యవహారం. అంతకుముందు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరినీ పేదవాళ్ళని ఆదరిస్తూ ఉన్నప్పుడు అతను గెలిచాడు. అలా కాకుండా కులం చూస్తామన్నప్పుడు మాత్రమే తిప్పికొట్టారు. కులం తప్పు కాదు, కులం మాత్రమే ప్రభావితం చూపించకూడదు, గుణం ప్రధానం. ఈ గుణం ప్రధానంలో భాగంగా ఇప్పుడు రెడ్లు ఎందుకు సమావేశాలు పెట్టుకుంటున్నారు? ఇప్పుడేం కొత్తగా సమావేశాలు పెట్టుకోవట్లేదు. జిల్లాకి కనీసం ఒక 1/2 డజన్ నుంచి 20-25 సంఘాలు ఉన్నాయి, రెడ్డి సంఘాలు. వాటిల్ని పునరేకీకరణ దిశగా యూనిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కొంతమంది రెడ్లకు వివక్ష జరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే వివక్షకి గురి చేస్తున్నారనే భావన పెద్దదయ్యే అవకాశం ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నా, ఒక రెడ్డి సోదరుడికి కమ్మ కార్పొరేషన్ లాగే రెడ్డి కార్పొరేషన్ ఇవ్వండి, వాళ్ళని సమాన దృష్టితో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు మీరు దయచేసి చేయొద్దు సార్. ఎందుకంటే ఏ ఒక్కరిని మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరంలా, ఖచ్చితంగా అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం మిమ్మల్ని అందరినీ మళ్ళీ కూటమిని గెలిపించేందుకు మీరే సారథ్యం వహించాలి. ఆంధ్రప్రదేశ్లో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు కాదుగా, 100% ముఖ్యమంత్రి గారి నిర్ణయం లేనిదే ఏ కార్పొరేషన్ జరగదుగా. జగన్మోహన్ రెడ్డి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, చంద్రబాబు కాదు. ఇప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు ఇచ్చారు. అన్నిటికీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీరు కూడా అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పీల్ చేస్తున్నా. అంటే దానివల్ల అది ఏర్పాటు చేయకపోవడం వల్ల వివక్ష అదొక్కటే కాదు గోపి గారు, అదొక్కటే కాదు గోపి గారు.
ఈ ప్రభుత్వం వచ్చాక అనేక మంది రెడ్డి ఐఏఎస్లకి ఐపీఎస్లకి పోస్టింగ్లన్నీ పెండింగ్లో పెట్టడం, దాంతోపాటు అనేక మంది స్టాండర్డ్గా ఉన్న స్టాఫ్లో రెడ్డి అని క్వశ్చన్ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోవటం, అవుట్సోర్సింగ్ అయితే చాలామందికి పోస్టింగ్లు రాకపోవటం, ఇవన్నీ రెడ్ల సమాజంలో రోజు అంతర్లీనంగా చర్చలు జరుగుతున్నాయి వాట్సాప్ గ్రూపుల ద్వారా. అంత అవసరమా? అంత ఛాన్స్ ఇవ్వాలనా? మనవాడు అనుకున్నప్పుడు 4 ముద్దలు ఎక్స్ట్రా పెట్టినా పక్కన వాడిని పస్తు పెట్టకూడదు, 2 ముద్దలైనా పెట్టాలి. వివక్ష వర్టికల్గా కనపడితే, ఆ డివిజన్ కనపడుతూ ఉంటే అందరూ వినబడకుండా మాట్లాడుకునే అవకాశంతో పాటు అది ఒక రెబల్ వాతావరణం తయారవుతుంది. మనకు 164 సీట్లు ఈరోజు వచ్చాయి. మరి బీసీ జనార్దన్ రెడ్డి, తర్వాత రాంప్రసాద్ రెడ్డి, ఆనం వెంకటరామనారాయణ రెడ్డి, వీళ్ళంతా ఎవరు? ఆనం వెంకటరమణారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, విపిఆర్ వి ప్రభాకర్ రెడ్డి, మాగంటి శ్రీనివాస రెడ్డి, అనేక మంది రెడ్డి నాయకులు ఉండొచ్చు. నేను అంటుంది మంత్రుల గురించి. మంత్రులు వర్టికల్గా కనపడేది ఏం తెలుసా? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత చర్చ జరుగుతుందో తెలుసా? నేను ఈ విధంగా వాస్తవాలు వెలుబుచ్చినందువల్ల నా పర్సనల్ కెరీర్ దెబ్బతినొచ్చు, కానీ వాస్తవాలు చెప్పే అలవాటు ఉన్న రవిచంద్రారెడ్డి ఎప్పుడు నిజమే చెప్తాడు. అది నా పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడదు, ఇబ్బంది అని తెలిసి కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? కూటమి పరిపాలన కంటిన్యూస్గా కొనసాగాలని చెప్తున్నా, మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలని చెప్తున్నా. నేను చెప్తున్న భావం ఇది. నేను చెప్తున్న మాటలు నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న లౌక్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వర్గాలుగా పార్టీని నడపడం వల్లనే ఈ విధమైన పరిస్థితులు వచ్చినాయి. దయచేసి వర్గాలకు ఊతమిచ్చే పనులు ఏవి కూడా కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దు. వీలైనంత వరకు లోకేష్ గారు అందరినీ కలుపుకుపోవాలని చూస్తున్నారు. నేనే అపాయింట్మెంట్ అడిగితే ఎప్పుడు కావాలో అపాయింట్మెంట్ చూసి పెట్టమన్నారు. సో ఖచ్చితంగా కూడా ఈ కలుపుగోలుతనం, లౌక్యం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఈ దిశగా కొంచెం ఆలోచన చేయాలి. ఈ కుల సమావేశాలు మనకి మేలునిచ్చే అంశం కాదు. కులంలో ఉన్న అసంతృప్తిని గమనించండి. ఇంటెలిజెన్స్ ఉంది. ఏ కులంకైనా అసంతృప్తి ఏదైనా సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రస్తావిస్తున్న అంశాలు, ఆ అంశాల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశాలన్నీ కూడా మీకు ఇంటెలిజెన్స్ ఇస్తుంది. మరి ఇప్పుడు వాటిని పరిష్కారం దిశగా నడిపించండి. దాంతో కూటమి ప్రభుత్వం కలకాలం కొనసాగుతుంది. మరి ఇది నా కోరిక. మరి ఇప్పుడు ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టాలనే, లేదా ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టడం మాత్రమే కాదు, ప్రభుత్వం చేత మా మీద వివక్ష వద్దు అని అప్పీల్ చేస్తుంది. రెడ్ల సంఘాలు ప్రస్తుతానికి అదే మాట్లాడుకుంటున్నాయి. కుదరకపోతే రెడ్లను అధికారంలోకి తెచ్చుకోవడానికి అటు ఇటు చూస్తే ఎవరు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపు పోయే అవకాశం ఉంటుంది. అది అవసరమా? దానివల్ల ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి? మళ్ళీ రప్ప కావాలా? మాకు అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం అండి ఇది. 2.0 రప్ప ఈ డైలాగులు మాకు వద్దండి. మేము చెప్పేది ఒకటే, నిర్మాణాత్మకమైన విధానపరమైన పాలసీల ద్వారా తెలుగుదేశం లెడ్ అలయన్స్ కూటమి ఏదైతే ఉందో వివక్షకు తావు లేకుండా కనిపించే విధంగా ముఖ్యంగా చేస్తున్న అభివృద్ధిని, అసలు వైఎస్ఆర్సీపీని ఇగ్నోర్ చేయండి. ఖచ్చితంగా దాన్ని అసలు పార్టీగా పరిగణలోకి తీసుకోకండి. దానికి ప్రచారాన్ని కల్పించకండి. ఉన్న అన్ని మాధ్యమాలు, తెలుగుదేశానికి అనుబంధంగా ఉన్న పేపర్లు కానీ మాధ్యమాలన్నీ కూడా మంచిని ప్రొజెక్ట్ చేయండి. కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఇది రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కానీ చేస్తున్న మంచి పనులు రోజు వార్తలుగా ఇస్తే అసలు ప్రతిపక్షం ఎక్కడుంటుంది? ఒక్క మాట సార్, ఇక్కడ ప్రతిపక్షం ఎందుకు ఉంటుంది? ఒక్క మాట, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకి రారు. వాళ్ళకి ఏ విధంగా మార్కులు వస్తాయి? వాళ్ళు అనవసరంగా ప్రచారంలో ఉంచుతున్నారు. దయచేసి అవసరం లేదు, వాళ్ళు ట్రాప్లో పడద్దంట. రాయలసీమలో 62 సీట్లు ఉన్నాయి. అవును. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఎంత? 19లో 59 వచ్చాయి. వేరాజ్ 24 వచ్చేసరికి ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. కూటమికే అన్ని సీట్లు కట్టబెట్టారు. అంటే ఆ స్థాయిలో 62 సీట్లలో 7 సీట్లు ఇచ్చే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని, రాయలసీమలో ఉండేది ఎక్కువ రెడ్లే కదా, రెడ్లు ప్రభావితం చేయగలిగినటువంటి నియోజకవర్గాలే కదా. మరి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన మళ్ళీ పునరేకీకరణ అయ్యి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళాలని మంచి ప్రశ్న అడిగారు.
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాయలసీమలో రెడ్ల ప్రభావం, నెల్లూరులో రెడ్ల ప్రభావం గణనీయంగా ఉంది. గెలిచాక రెడ్లను ఆయన వదిలేశారు. నాలాంటి వాడికి కూడా పదవి ఇచ్చారు. చుట్టూ ఉన్న 10-20 మంది బాగుపడి ఉండొచ్చు, కోటరీ లాగో లేకపోతే కొంతమంది. విధానపరంగా కార్యకర్తల నుంచి అంటే అందరినీ దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలనేది కాదు ఉద్దేశం. రెడ్లను వదిలేశారు 100%. రెడ్లు తిరగబడి ఓటింగ్ చేశారు. మొన్న విధానపరంగా రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కత్తిగట్టి కథ నడిపారు, వ్యతిరేకంగా ఓటింగ్ చేయించారు. నెల్లూరులో నేను చూసా. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు, విపిఆర్ గారు ఇద్దరు రెడ్లు పోటీ పడుతున్న ఎంపీ స్థానానికి విజయసాయిరెడ్డి గారు ఓడిపోతారని ఎలక్షన్ టైంలోనే పోలింగ్ రోజునే అర్థమైపోయింది. పోలింగ్ దాకా అర్థం కాలేదు. ఎందుకంటే కూటమి యొక్క లెక్కలు పేపర్ మీద ఆ విధంగా వర్కౌట్ అవుతాయని మేమైతే భావించలేదు. ఆ రోజు అక్కడ ఉండి చెప్పా. కానీ పోలింగ్ రోజు క్లియర్గా ఎడ్జ్ కనపడింది. నేననేది ఒక్కటే, రెడ్లను వదిలేసినందువల్లే రాయలసీమలో కానీ నెల్లూరులో కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 10కి 10 సీట్లు ఏ రోజు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. రాష్ట్ర ఎన్టీఆర్ గారు, ఒక్క నిమిషం నేను చెప్తా, ఎన్టీఆర్ మీరు అడుగుదురు, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 1983లో వచ్చిన ఉధృతమైన వేవ్లో కూడా 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచిన సీట్లని 10కి 10 తెలుగుదేశం గెలవడం అనేది ఒక చరిత్ర. నెల్లూరులో ఎప్పుడు జరగని ఆ వింత జరగడానికి కారణం రెడ్ల తిరుగుబాటు. మరి మిగతా సామాజిక వర్గాలు లేవు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి.